చంద్రబాబు హయాంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో పాల్గొన్నారు జగన్. ఏపీ ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు జగన్. చంద్రబాబు పాలనా కాలంలో ఏ ఒక్క స్కూలు, హాస్పిటల్ బాగుపడలేదని చెప్పారు. రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు జరగబోయే యుద్ధమని, ప్రభుత్వం అందించిన సంక్షేమానికి డ్రామాలు ఆడే చంద్రబాబుకు జరిగే యుద్ధమని తెలిపారు జగన్. నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. పోరే రైతన్నలకు గుర్తు లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని చంద్రబాబు పేరు చెప్తే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన